హలో ఎవ్రీవన్. ఈరోజు మా పిల్లలతో మేము ఒక చిన్న పోటీ కండక్ట్ చేస్తున్నాము. ఈ కాంపిటీషన్ ఏమంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ దాని మీద, ఈ ఆకుపెంచర్ మీద ఎవరైతే ఒంటి కాలుతో ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్నర్ అని చెప్తున్నాము. అందరూ నేను నేను అనేసి మా పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు ఎవరికి వాళ్ళే విన్ అవుతారని. దీనికోసం అని మేము ఎవరిని ఫస్ట్ ఆడించాలనే దానికోసం అప్పట్లో వేసాము. ఫస్ట్ గర్ల్ మోక్షిత. తను చాలా ఎక్కువగా ట్రై చేస్తోంది. ఒంటికాల మీద పడిపోకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తోంది. మధ్యలో మా చిన్నోడు ఏమనుకున్నాడో ఏమో, ఫస్ట్ ఆడుతున్నది తనే కదా, డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాడో లేకపోతే 2 కాళ్ళతో నిలబడాలనుకున్నాడో ఏమో కానీ వాడు తన చుట్టూనే తిరుగుతూ తనని డిస్టర్బ్ చేసే మూడ్లో ఉన్నాడు. కానీ మా మోక్షిత చాలా బాగా ట్రై చేస్తోంది. ఫైనల్గా మా వాడి చీటింగ్ వల్ల మోక్షిత దిగేసింది. 34 సెకండ్స్ తను అలాగే ఉన్నింది. నెక్స్ట్ సెకండ్ కాంపిటీషన్ జశ్వంత్. మేము తినని బన్నీ అని పిలుస్తాము. జశ్వంత్ చాలా యాక్టివ్. జశ్వంత్ ట్రై చేస్తున్నాడు. 28 సెకండ్స్కి దిగేశాడనమాట జశ్వంత్. తను అయ్యో దిగేసానే, వాళ్ళ అక్క కంటే తక్కువగా ఉన్నానని కొంచెం ఫీల్ అయ్యాడు. తిను లితి, హైపర్ యాక్టివ్ కిడ్. తను వాళ్ళలాగా డ్యాన్స్ చేయకోకుండా ఒక టెక్నిక్తో ఈ ఆకుపెంచర్ మీద నిలబడింది. చూడండి ఎంత అసలు కదలకుండా ఎలా ఉందో తను. మా పిల్లలు ఈ నలుగురు ఇంట్లో కలిసారంటే రచ్చ చేస్తారు. వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చి కాంపిటీషన్ కండక్ట్ చేద్దామని అనిపించింది. కాంపిటీషన్ వరకు మాత్రమే ఉన్నారు. ఒకరినొకరు ఎంత బాగా ఎంకరేజ్ చేసుకుంటారు, డిస్టర్బ్ చేయకోకుండా ఎవరు ఎట్లున్నారు అని స్టాప్ వాచ్ పెట్టుకొని మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాము. జశ్వంత్ క్లాప్స్ కొట్టు లితి కోసం. కమాన్ ఎంకరేజ్. ఓకే, లితి చూడండి ఎంతసేపు తన టెక్నిక్తో 52 సెకండ్స్ ఉన్నిందండి. ఎక్కువసేపు. లాస్ట్లో మా బుడ్డది వచ్చేసింది. వీళ్ళ ఫేసెస్ అన్నీ మీకు కొత్త కానీ మా చిన్నది మీకు తెలుసు కదా, తను కూడా వాళ్ళకి ధీటుగా కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేసింది. 2 కాళ్ళ మీద అయితే ఉండగలరు కానీ పిల్లలు ఒంటి కాళ్ళతో కష్టపడుతున్నారు. ఓకే, 25 సెకండ్స్ అండి. లితి విన్నర్. వీళ్ళ ముగ్గురు తనకు ఒక పెన్నులు గిఫ్ట్స్ ఇస్తున్నారు, పెన్నుల బాక్స్. అందరూని హ్యాపీ చేద్దాం. మా జశ్వంత్ ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అవ్వడానికి కూడా వాడు ఏదైతే పోగొట్టుకున్నామో, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలని దాని మీదే నిల్చుకొని మరీ ఫీల్ అవుతున్నాడు మా వాడు. అది దాని మీద నిల్చుకొని మరీ బాధపడుతున్నాడు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. లాస్ట్లో వీళ్ళందరినీ చీరప్ చేయడానికి డ్రింక్స్తో వచ్చేసింది మా అమ్మాయి. మా వాడికి కొంచెం ఫీవర్గా ఉంది, లేకపోతే వాడు అలా ఉండడు. ఆ హైపర్ యాక్టివ్ కిడ్ ఈ హైపర్ యాక్టివ్ కిడ్స్తో చాలా రచ్చ చేసేవాడు. లాస్ట్లో డ్రింక్స్ దగ్గర అందరూ ఒక్కటైపోయారు. చీర్స్ చెప్పుకొని తాగేస్తున్నారు. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎంకరేజ్ చేయండి ప్లీజ్.